హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ నార్మల్గా ఫోటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటారు కావచ్చు. మన దగ్గర ఉన్న నార్మల్ మిడ్ రేంజ్ మొబైల్తో కనుక మనం ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసినట్టయితే అవంత సరిగా రావు, అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కాదు. లేకపోతే ఏదైనా ఫోటో మనం క్యాప్చర్ చేసినట్టయితే ఆ ఫోటోని మనం జూమ్ చేయగానే పగిలిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఇబ్బంది లేకుండా మీ మొబైల్లో నార్మల్ కెమెరా అప్లికేషన్ యూజ్ చేయకుండా మీరు ఒక హెచ్డి కెమెరా అప్లికేషన్ కనుక యూజ్ చేసినట్టయితే మీరు తీసే ఫోటోస్ పగిలిపోవు, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అయ్యేలా మీరు ఫోటోస్ అయితే తీయచ్చు అనమాట. ఈ కెమెరాతో కాకుండా వేరే ఒక కెమెరాతో నేను ఫోటో అయితే క్యాప్చర్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటో వచ్చేసి మనం ఎంత జూమ్ చేసినా కూడా పగిలిపోదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వస్తుందో. ఇక్కడ ఒక ఆకు ఉంది చెట్టుది. ఈ ఆకు మాత్రం మనకి ఎంతవరకు జూమ్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ ఫోటోస్నైనా సరే క్యాప్చర్ చేయొచ్చు. అసలు ఆ హెచ్డి కెమెరా అప్లికేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో ఏం సెట్టింగ్ చేసుకున్నట్టయితే మనం కూడా ఎటువంటి హెచ్డి క్వాలిటీ ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ దగ్గర ఉన్న మొబైల్ తోటి హెచ్డి క్వాలిటీ ఫోటోస్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఆ హెచ్డి అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సింపుల్ మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, దీనికి పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఫోటోస్ తీసినట్టయితే ఫోటోస్ అంత క్లారిటీగా అయితే రావు. ఇందులో మీరు ఒక 2-3 సెట్టింగ్స్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ డిటెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీరు ఎప్పుడైనా సరే ఫోటో తీసినట్టయితే బ్యాక్ కెమెరా అయినా సరే ఫ్రంట్ కెమెరాతో అయినా సరే అక్కడ ఫోటో తీసేటప్పుడు ఎవరైనా ఫేస్ ఉన్నట్టయితే వాళ్ళ ఫేస్ అయితే డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఫోకస్ చేసుకుంటుంది, చాలా కూల్గా ఉంటుంది. సో నేను దీన్ని విధంగా ఆన్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇందులో ఫోటో సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా రిజల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇది టాప్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇక్కడ కానీ ఎక్కడ ఉన్నట్టయితే అది మీకు లో క్వాలిటీ ఫోటో అయితే వస్తుంది అనమాట. సో అందుకే నేను విధంగా దీన్ని టాప్లో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ అని అడుగుతుంది. ఇది బై డిఫాల్ట్ 90% ఉంటుంది, అంతే ఉండనివ్వండి. ఒకవేళ దాని కింద కంటే తక్కువ కనుక పెట్టుకున్నట్టయితే మీకు కెమెరా క్వాలిటీ అయితే సరిగా రాదనమాట. నేను ఇక్కడ దీని అయితే 100% చేసుకున్నాను. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో జేపీఈజీ అని ఉంటుంది, అదే ఉండనివ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి మెయిన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ హెచ్డిఆర్ మోడ్ అనమాట. దాని విధంగా ఎనేబుల్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్ కూడా చేసుకుందాం. వీడియో సెట్టింగ్స్ లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు వీడియో రిజల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఒకవేళ మీ మొబైల్లో 4K కనుక సపోర్ట్ చేస్తున్నట్టయితే ఫుల్ హెచ్డి పైన మీకు 4K అని చూపిస్తుంది. 4K సెలెక్ట్ చేసుకోండి. నా మొబైల్లో ఫుల్ హెచ్డి వరకు మాత్రమే ఉంది కాబట్టి ఫుల్ హెచ్డీనే ఉండనిస్తాను. తర్వాత ఇక్కడ నుంచి సింపుల్ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ వీడియో స్టెబిలైజేషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ వచ్చేసి మనకు నార్మల్ గా ఐఫోన్స్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నడుచుకుంటూ వీడియో తీసినట్టయితే ఆ టైంలో మొబైల్ అయితే ఈ విధంగా షేక్ అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో ఆటోమేటిక్ గా వీడియో స్టెబిలైజ్ అయ్యేలా చూసుకుంటుంది అనమాట. సో నేను దీన్ని కూడా ఈ విధంగా ఎనేబుల్ చేసుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయాల్సింది ఏం లేదు. సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కూడా మీరు పెద్ద చేయాల్సింది ఏం లేదు. ఈ మాత్రం సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇప్పుడు మన కెమెరా అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించడానికి నా దగ్గర ఈ చెట్టు అయితే ఉంది. దీన్ని కెమెరా ముందుగా తీసుకొస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత క్లారిటీగా అయితే కనిపిస్తుందో. మీరు నార్మల్ కెమెరాలో చూసినట్టయితే ఏ విధంగా కనిపిస్తుంది, అంటే గ్రీన్నెస్ అయితే మనకు మొత్తం కనిపిస్తలేదు. ఇందులో మీరు చూడొచ్చు కలర్స్ అయితే చాలా డీటెయిల్గా అయితే వస్తున్నాయి అనమాట. అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ ఫోటోని క్యాప్చర్ చేసినట్టయితే ఎంత జూమ్ చేసినా సరే అది పగిలిపోదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ దీని విధంగా సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఫోటో క్యాప్చర్ చేసేసాను. మన ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ ఫోటోని విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటోని మనం జూమ్ చేసినా సరే ఎక్కువగా పగిలిపోదు. సో ఇక్కడ సింపుల్ ఫోటోని విధంగా ఓపెన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత డీటెయిల్గా ఫోటో వచ్చింది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత జూమ్ చేసినా సరే జూమ్ అవుతుంది. ఇంతవరకు జూమ్ అయిపోయింది. చూసారు కదా ఎంతవరకు జూమ్ అవుతుందో. మన నార్మల్ ఫోన్ కెమెరాతో ఫోటో తీసినట్టయితే ఇంత జూమ్ కూడా కాదనమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడైనా సరే ఫోటోస్ తీసినప్పుడు చాలా క్లారిటీగా వచ్చేలా ఫోటోస్ అయితే తీయచ్చు అనమాట. సో ఇదే విధంగా మీరు ఫోటోసే కాదు వీడియోస్ కూడా క్యాప్చర్ చేయొచ్చు ఈ అప్లికేషన్ తోటి. సో మీ మొబైల్ యొక్క కెమెరాలో ఫోటోస్ సరిగ్గా రావడం లేదనుకుంటే కంపల్సరీగా కెమెరా అప్లికేషన్ ఒకసారి ట్రై చేయండి. ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఈ అప్లికేషన్ యొక్క లింక్ ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.